వెలిగేది. అది కాంతివంతంగా ఆ గ్లాస్‌లోంచి వచ్చేదనమాట. దాన్ని పెట్రోమాక్స్ లైట్లంటారు. అటువంటి పెట్రోమాక్స్ లైట్లుండేవి. అది చాలా ఆనందంగా ఉండేది ఆ రోజుల్లో. చాలా సంతోషకరంగా, ఆ వాతావరణం చాలా ఆనందంగా, నిండుగా ఉండేది ఆ రోజుల్లో. అయితే బాబా మర్నాడు ఉదయం వెళ్తారని ఆయనొచ్చారు. ఆయన మాకేంటంటే, నేను కొత్తవాడిని గదా! నేను గూడా అక్కడే కూర్చున్నాను. ఈ రుచి గారొచ్చి అప్పటికి ఇంకా 2 నెలలయింది. నవంబర్‌లో వదిలేసరికి 2 నెలలయింది. సో, ఆయన చెప్తున్నారట. అయిన తర్వాత ఆయన నేను మొత్తం అన్నీ చాలా శ్రద్ధగా పరిశీలిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఈ లోపల ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక పెద్దాయనొచ్చాడనమాట. ఒక ముసలాయనొచ్చి చెప్పేట. అక్కడ వాచ్‌మన్ ఉన్నాడు. ఆ ముసలాయనొచ్చి చెప్పేట. కాకా భార్య ఆ బస్సులో ఈ ఆడవాళ్ళ సామానంతా కొండ మీద సర్దుతూ బస్సు మీద నుంచి కింద పడిపోయాడు. అతను కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అది మనం నిన్న ఇక్కడి దాకా చదువుకున్నాం. ఇక్కడ మళ్ళీ చదువుదాం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎన్ ఓల్డర్ మ్యాన్ కమ్స్ రషింగ్ ఇన్ పాంటింగ్ టోటలీ ఔట్ ఆఫ్ బ్రెత్. ఒక వృద్ధుడొస్తున్నాడు. అతను పూర్తిగా అతను ఊపిరి పీల్చుకుంటూ, ఎగూపిరి తీసుకుంటూ, ఎగశ్వాస తీసుకుంటూ అతనేంటంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. హి వాస్ ద నైట్ వాచ్‌మన్ అప్ ఫ్రమ్ ద హిల్. ఆ కొండ మీద అతను రాత్రి వాచ్‌మన్‌గా ఉంటూ ఉండేవాడు. హిస్ నేమ్ వాస్ జమాదార్. అతని పేరు జమాదార్. ఐ కెన్ స్టిల్ సీ ద సీన్ యాస్ ఇఫ్ ఇట్ వర్ యెస్టర్‌డే. నాకిప్పటికి కూడా నిన్న జరిగినట్టే ఆ రోజు ఇంకా జరిగిన సంఘటన ఇంకా బాగా గుర్తుంది. బాబా లుక్డ్ ఎట్ హిమ్ అండ్ జెస్చర్డ్. బాబా అతని వైపు చూసారట. బాబా సైగ చేశారట. వాట్ హాస్ హ్యాపెండ్? ఏం జరిగింది? అన్నట్ట బాబా. ఆఫ్టర్ హి హాడ్ కంపోజ్డ్ హిమ్సెల్ఫ్ హి సెడ్, కాకాబారియా ఫెల్ డౌన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బస్ అండ్ హి ఈస్ అన్‌కాన్షియస్. కొంచెంసేపు ఆ జమాదారు ఏం చేశాడంటే, కొంచెంసేపు అతను అతను శ్వాస స సరి చేసుకున్న తర్వాత ఒక్కసారి అతనికొచ్చి, బాబా ఇలాగ కాకా భార్య ఆ బస్సు మీద నుంచి పడిపోయాడు. ఇంకా అతను స్పృహలు కోల్పోయే ఉన్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు అని చెప్పాడనమాట. చెప్పేసరికి ఈయనకి ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగిందంటే ఈయనకి కాకా హాడ్ డెప్యూటెడ్ బై బాబా టు ప్యాక్ అప్ ద బెడ్డింగ్ అండ్ ద వుమన్స్ లగేజ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్. పాప ఏం జే ప ఆయన కాకా భార్య ఏం జేస్తున్నారు? బాబా తాలూకు మొత్తం అందరి బెడ్డింగ్‌లు ప్యాక్ చేసి, ఆ స్త్రీ మండలి యొక్క లగేజ్ అంతా కూడా ఆ బస్సు మీదకి ఎక్కించమని బాబా చెప్పారట. ఎవరికి? కాకా భార్యకి చెప్పారట. దేర్ వర్ క్వైట్ ఎ నంబర్ ఆఫ్ వుమెన్ గోయింగ్ అండ్ ఈచ్ వన్ హాడ్ ఎ గ్రేట్ ఎ బండిల్. అంటే చాలా మంది వెళ్తున్నారు గదా! వెళ్తుండేసరికి ఆ వుమన్ సుమారుగా ఆ బస్సులో 26 మందెళ్లారు. ఆ బస్సు తాలూకు కెపాసిటీ 16 మందే. కానీ దాంట్లో 26 మందిని కుక్కారు బాబా. వాళ్ళని ఆ 26 మందితో బాబా తీసుకెళ్లారు వాళ్ళందరిని కూడా. అయితే ఒక్కొక్కళ్ళకి లగేజ్ ఉంది. సుమారుగా 3, 4 నెలలు వాళ్ళందరికీ 6, 7 నెలల బెడ్డింగ్ అట్టబెట్టారు. చూడండి 6, 7 నెలల కాలం పాటు వాళ్ళ యొక్క మొత్తం సరంజామా అంతా ప్రతి వ్యక్తి యొక్క 6 నెలల సరంజామా పెట్టారు బాబా దాంట్లో. సో, ఇ 26 మంది 6 నెలల యొక్క సరంజామా మీరొక్కసారి అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. పోన్లే 24 20 మంది. ఎందుకంటే మిగతా ఇద్దరు బాబానును ఇరుచు, ఆ కాకా భార్య ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురిని తీస్తే 23 మందున్నారు. వాళ్ళు ముగ్గురివి ఎక్కువేం లేవు. బాబాకి మాత్రం ఎప్పుడు ఎక్కువుంటాయి. ఆయన సామాను ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. మిగతా వాళ్ళందరివి చాలా తక్కువగా ఉంటదన్నమాట సామాను. సో, ఈ విధంగా ఈ 6 నెలల కాలం పాటు ఆ సామానుని వాళ్ళేం చేశారు 6 నెలల కాలం తాలూకు సామాను వాళ్ళు పట్టుకెళ్తున్నారు వాళ్ళక్కడి నుంచి. పట్టుకెళ్తూ ఉంటే అప్పుడు ఆహ్, ఆ ప్యాక్ చేస్తూ అతనికేమైందంటే అతనికి అర్థం కాలేదు చీకట్లో. ఎందుకంటే రాత్రిపూట చీకటిగా ఉంటుంది. దాన్ని ప్యాక్ చేస్తూ ఆ బస్సు బాగా టైట్‌గా ఉంటుంది గదా! మరి బస్సు మీద 6 నెలల సామానంటే చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు బ్లూ బస్‌లో ఉన్న ఆ సామాన్ని చూస్తే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. మళ్ళీ రేపో ఎప్పుడో చూపిస్తాను. ఆ బ్లూ బస్‌లో ఉన్న సామాన్ని మీరు చూసినట్టయితే, ఆ సామాను మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే బస్సు ఎంతెత్తుందో అంతెత్తున్నదనమాట సామాను దాని మీద. అంతలా సామానుండేది వాళ్ళది. సో, ఆ విధంగా ఈ కా మొత్తం ఈ ప్యాకింగ్ తాలూకు సామాన్ ప్యాకింగ్ విషయం, దాన్ని కట్టే విషయం కాకా భార్యకి అప్పజెప్పారు. దేర్ వర్ క్వైట్ ఎ నంబర్ ఆఫ్ వుమెన్ గోయింగ్ ఆన్ అండ్ ఈచ్ వన్ హాడ్ ఎ గ్రేటర్ బండిల్. అంటే వాళ్ళు
చాలా మంది స్త్రీలు వెళ్తున్నారు. ఒక్కొక్కరికి చాలా సామాను ఉంది. The woman felt they had to carry everything with them because none knew when would be the next day. అయితే ఎవరికి కూడా మర్నాడు ఏమవుతుందో తెలీదు. ఇక్కడ వాళ్ళందరికి అక్కడ ఎవరికి కూడా మర్నాడు ఏమవుతుందో తెలీదుట. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకి తోచిన సామానంతా పట్టేసుకున్నారు. వాళ్ళ సామానంతా పట్టుకున్నారు. సో దే had packed pots, pans, lanterns, pails and as well as personal luggage. అందరూ కూడా కుండలు, ఆ తర్వాత మన దాన్నేమంటారు పెనాలు, ఆ తర్వాత లాంతర్లు, ఆ తర్వాత కింద ఏమైనా గిన్నెలు, ఆ బొచ్చెలు అన్నీ పట్టేసుకున్నారనమాట. అదే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకున్న లగేజ్ అంతా కూడా సామాన్లన్నీ పట్టుకున్నారు. You know how it is. One cannot do without this or that, and each one bedding made a huge bundle. ఇది లేకపోతే కష్టం, అది లేకపోతే కష్టం అని చెప్పేసి ఒక్కొక్కడు ఏం చేశారట, మొత్తం అన్ని సామాన్లు దాంట్లో వేసేశారు. సో కాకా had been trying to tie all this to the top of the bus when he fell from the roof and passed out. ఆయన కాక ఏం చేశాడంటే వీటన్నిటిని కడుతూ కాలు జారింది, కింద పడిపోయాడు, అతను స్పృహ కోల్పోయాడు. As Baba was hearing this, his eyes fell on me. బాబా దాన్ని వింటూ ఉంటే బాబా తాలూకు దృష్టి ఇరుచి మీద పడిందిట. ఐ వాస్ ద యంగెస్ట్ అండ్ ఐ వాస్ సిట్టింగ్ దర్ అన్కన్సర్న్. నాకేం పట్టనట్టు కూర్చున్నాడు ఈరోజు, నాకేం తెలియదు అన్నట్టు కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకేం చెప్పలేదు కదా, పనేం చెప్పలేదు. బాబా ఏమన్నారు, అంత ఈరోజు గారు వచ్చినప్పుడు మీకు ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఏంటని చదువుకున్నాం, నువ్వు నాతో ఉండు అన్నారు. సో ఈరోజు గారు ఏం చేశారు, పొద్దున్నే అతను కొండ దగ్గరికి వెళ్ళేవాడు. ఆ కొండ కిందకి బాబా వచ్చే టైం కొండ మీద నుంచి చూసి బాబాకి ఎదురెళ్ళి బాబాని తీసుకొచ్చి బాబాతో పాటు వచ్చి అక్కడ ఆ మస్తుల ఆశ్రమానికి, ఆ పైన ఉన్న కొండ మీద ఆశ్రమానికి వెళ్ళి బాబా రమ్మన్న టైం కొండ మీదకి వెళ్ళి ఆశ్రమాన్ని క్లీనింగ్ చేస్తూ ఉండేవాడు. మొత్తం అంతా కూడా ఆయన క్లీన్ చేస్తూ, ఆయన మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా ఆ కొండ మీదకి వెళ్ళేదాకా పైన ఆయన అక్కడ ఉండి మళ్ళీ వెళ్ళేవాడు. అంటే బాబాతో మాత్రమే ఉండేవాడు ఆయన. ఇంకా మిగతా విషయాల గురించి ఆయనకు తెలియదు అన్నమాట, ఈరోజు గారికి తెలియదు. దాని వలన ఏం చేశారంటే ఆయన అంటున్నాడు, ఆయన ఏది పట్టించుకోకుండా ఉన్నాడు ఇక్కడ. ఎవరు, మన ఈ సంఘటన జరిగినప్పుడు ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. ఉండేసరికి హీ పాయింటెడ్ ఎట్ మీ, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? దట్ మ్యాన్ ఈస్ వర్కింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. Why are you sitting over here instead of helping him? The implication was that he was admonishing me for being so lethargic. Why didn't you help him out? I did not know anything about it. Nobody told me anything. Don't you know we are going on tour? Nobody told me. Nobody told you? Don't you want to go with me? I am indifferent, I replied. ఇరుచి గారు అన్నట్ట. అంటే ఇరుచి గారిని అడిగారట బాబా, ఏమయ్యా వెళ్ళతనికి సాయం చేయొచ్చు కదా అని అన్నట. అంటే నువ్వు సహాయం చేయొచ్చు కదా అని అన్నట్టు ఎవరిని, ఇరుచి గారిని చూసి. ఈ బాబా అనేసరికి నాకేం చెప్పలేదు బాబా అన్నాడు. అంటే మన జనరల్ గా మనం ఏం చెప్తాం, నేను నాకేం చెప్పలేదు, నాకేం చెప్పలేదు కాబట్టి నేనేం సహాయం చేయట్లేదు అన్నట్ట. అనేసరికి ఆ మనిషి చూడు తనంతట తానే పాపం కష్టపడుతున్నాడు, అంత కష్టపడుతున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటి, అతనికి సహాయం చేయొచ్చు కదా అన్నట్టు బాబా. నువ్వు ఎందుకు ఆయనకు సహాయం చేయట్లేదు, ఇంత మొద్దులాగా ఎందుకు కూర్చుండిపోయావు అని చెప్పేసి బాబా ఇరుచి గారితో అన్నారు. అంటూ ఆయన ఒక మాట అన్నారు. అంటే ఇరుచి గారు ఏమన్నారు, బాబా నాకు తెలియదు, నాకెవరూ కూడా చెప్పలేదు అని అంటే, అప్పుడు బాబా అడిగారు, ఏమయ్యా మరి నువ్వు నాతో రావట్లేదా, మనం టూర్ వెళ్తున్నాం నీకు తెలీదా అని అన్నట్ట బాబా. చూడండి, మనము ప్రయాణంకి ఇరుచి గారిని కూడా ప్రయాణంలో ఆయన చెప్పలేదు ఇరుచి గారికి, ప్రయాణానికి వెళ్తున్నట్టు బాబా చెప్పలేదు. ఇరుచి గారికి బాబా అన్నారు ఏంటంటే, అయ్యో నువ్వు మాతో వస్తున్నట్టు నీకు తెలీదా అన్నట్ట. బాబా నాకు ఎవరు చెప్పలేదు అన్నట్ట. నాకు చెప్పలేదు, నువ్వు నాతో వస్తావా రావా అని అడిగాట. బాబా నేను ఉదాసీనంగా ఉన్నాను, అప్పటికి నేను తటస్థంగా ఉన్నట్ట. నేను చాలా తటస్థంగా ఉన్నాను బాబా అని చెప్పేసి సమాధానం ఇచ్చేట. అంటే తటస్థంగా అంటే నాకు ఏ ఉత్సాహం లేకుండా తటస్థంగా ఉన్నాను బాబా అని ఆయన సమాధానం ఇచ్చాడు. అనేసరికి బాబాకు కోపం వచ్చింది. నువ్వు తటస్థంగా ఉండడం ఏమిటి అనే విషయం మీద బాబాకు కోపం వస్తుంది అనమాట. వాట్ బాబా వాస్ రియల్లీ అప్సెట్ అండ్ అనాయిడ్ విత్ మై ఆన్సర్. బాబా నిజంగా ఆయన ఏం చేశాడంటే, అదేంటి బాబా ఏం చేశాడంటే, పైన బాబా
ఏం చేశాడంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. తిరుచి గారు నేను చాలా తటస్థంగా ఉన్నాను దీని విషయం అని. ఆయనకు కోపం వచ్చి ఆయన ఏం చేసేట ఐ హాడ్ యూజ్డ్ ద ఇంగ్లీష్ వర్డ్. ఎప్పుడైతే ఇండిఫరెంట్ అని అన్నాడో ఇరుచు అంటే ఆ తటస్థంగా ఉన్నాను అని అనేసరికి ఆయన కోపం వచ్చింది. ఐ యూస్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ విత్ బాబా యాజ్ వెల్ యాజ్ గుజరాతీ బికాస్ ద బోర్డ్ వాజ్ ఇన్ ఇంగ్లీష్. అయితే బాబాతో ఎప్పుడు కూడా నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉండేవాడిని. గుజరాతీలో కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. అయితే బాబా ఎందుకంటే బాబా తాలూకు ఆ అక్షర ఫలకము అది అది ఇంగ్లీష్‌లో ఉండేది. బట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ ఐ హాడ్ మేడ్ ఎ స్లిప్. కానీ నేను నోరు జారానని నాకింకా తెలియలేదు. యూ ఆర్ ఇండిఫరెంట్, ఇండిఫరెంట్ గోయింగ్ ఔట్ విత్ మీ తటస్థమా? నాతో వెళ్ళడానికి నీకంత ఉత్సాహం లేదా? అని అడిగారనమాట బాబా ఒక్కసారి. అడిగి హి పిక్డ్ ఆన్ దట్ వర్డ్ హౌ ప్రిజంప్షస్ అని అన్నారనమాట. ఎంత గర్వము, ఎంత ఖండకావరం అంటాం కదా మనం. ఎంత ప్రిజంప్షియస్ అన్నమాట. నీకెంత గర్వము అని అన్నారట బాబా. అంటే చూడండి అంటే నేను బాబాతో నేను నోరు జారేనని కూడా ఆయనకి నాకు తెలియించలేట. ఎంత అహంకారము, నీకెంత గర్వము అని అన్నారనమాట. అనని వాట్ ఐ మెంట్ వాస్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ యూ టేక్ మీ ఆర్ నాట్. యూ 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 డోంట్ టేక్ మీ, ఇఫ్ యూ టేక్ మీ ఆర్ ఇఫ్ యూ డోంట్ టేక్ మీ. అంటే ఈరోజు గారు అంటున్నారు నేను నా యొక్క అర్థం ఏంటంటే మీరు తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా నాకేం పర్వాలేదు అని అన్నట్టు నేను అన్నాను. ఇండిఫరెంట్ అని నాకేం పర్వాలేదు అన్నట్టు అన్నాను. కానీ బాబాకి అది ఆ విధంగా బాబా మాట్లాడి బాబా అన్నారట, ఎంత గర్వం అన్నారట, నాతో రావడం నీకు అంటే ఇండిఫరెంట్ అనే మాట ఇంగ్లీష్ లో చూడండి, ఇంగ్లీష్ మాట మాట్లాడితే మనము సందర్భానుసారంగా ఎప్పుడైనా మాట్లాడాలి. మనం సందర్భానుసారంగా మనం మాట్లాడకుండా ఇండిఫరెంట్ అంటే ఉత్సాహం లేకపోవడం అని వస్తుంది. అదే విధంగా మీకు ఇండిఫరెంట్ అనే పదం కూడా ఏంటంటే తటస్థం అనే పదం కూడా వస్తుంది. తటస్థం అంటే మీరు తీసుకెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా ఒకటే అని అర్థం అనమాట. తటస్థం అన్నా ఒకటే, నాకు ఉత్సాహం లేకపోవడం అన్నా కూడా ఒకలాగా, ఉత్సాహం లేకపోవడం ఇంకో అర్థం. బాబా ఏం చేశారు? ఉత్సాహం లేకపోవడం అనుకున్నారు. ఇతనేమనుకున్నాడు? మీరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు బాబా అనే ఉద్దేశంతో ఈయన అన్నాడు. ఆయనేమన్నా అక్కడే బాబా ఏమన్నారు? నీకెంత గర్వం, నాతో రావడం నీకు ఉత్సాహం లేదా? ఉత్సాహంగా లేదా? నాతో రావడం నీకు బాలేదా అన్నారనమాట. యు ఆర్ నాట్ కీన్ ఆన్ కమింగ్ విత్ మీ. అంటే బాబా నీకు నాతో రావడం ఇష్టం లేదా అని అడిగారు అనమాట గట్టిగా. అడిగితే ఐ లైక్ టు ట్రావెల్. వాట్ కుడ్ ఐ సే? ఐ వాజ్ సచ్ అన్ ఇడియట్ ఇన్ ద అసెంబ్లీ. ఐ డిడ్ నాట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. Baba said to me, don't think that by saying you are indifferent, you are detached from going with me. You are being indifferent is also feeling something. ఇక్కడ చూడండి, నిజంగా బాబా తాలూకు ఆయన యొక్క ఫిలాసఫీని ఇరోజ్ గారు అర్థం చేసుకున్నట్టు బహుశా ఇంకెవ్వరూ కూడా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఈ ఒక్క సంఘటన ఆయన ఏమని చెప్పాడు? ఈరోజు నాకు నిన్న జరిగినట్టుంది అనే విషయాన్ని ఆయన చెప్పారు. చెప్తున్నప్పుడు ఆయన బాబా ఏమన్నారట, ఈయన బాబాతో ఇంకా బాబా నీకు నాతో రావడం ఇష్టం లేదా అంటే నేనేమంటాను? నేను ఒక పెద్ద వెర్రివాడిని. ఈ మొత్తం అంతమందిలో నేనే వెర్రివాడిని అక్కడ. నేను అసలు ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదంటాడు ఆయన. అంటే అప్పుడు బాబా అన్నారట, ఎప్పుడు కూడా నేను ఇండిఫరెంట్ అంటే నేను వేరే, నేను తటస్థంగా ఉన్నాను. నేను వేరే వీళ్ళందరికన్నా అంటే నేను ఇండిఫరెంట్, నేను వేరే అనే భావన ఎప్పుడూ కూడా నీలో రాకూడదు. అంటే నువ్వు నా నుంచి దూరం తొలగిపోతున్నాను, నాతో ఉన్నప్పుడు నీకెప్పుడు ఇండిఫరెంట్ అనే భావన రాకూడదుట. చూడండి, అంటే ఇక్కడ ఇంకొకసారి చదువుతాను, మళ్ళీ ఇంకోసారి చూడండి. డోంట్ థింక్ దాట్ బై సేయింగ్ యు ఆర్ ఇండిఫరెంట్ యు ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ గోయింగ్ విత్ మీ. నాకు ఉత్సాహం లేదు, నేను తటస్థంగా ఉన్నానని చెప్పేసి అంటే మీరు తీసుకెళ్ళినా ఒకటే, తీసుకువెళ్ళకపోయినా ఒకటే. మీకు ఇప్పుడు ఆయన ఈరోజు గారు అన్న మాట ఏంటి? ఆయన బాబా తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా నాకు ఒకటే సుమా అనే అర్థంతో ఆయన అన్నాడని చెప్తున్నారు కదా. అది కూడా అనొద్దంటారు బాబా. కారణం ఏంటంటే బాబాతో వెళ్ళడానికి ఉత్సాహం చూపించాలి, బాబా వద్దంటే ఆగిపోవాలి. అది అక్కడ చెప్తున్న విషయం. అదొక విషయం. చూడండి అక్కడ అంతే కదా. బాబాతో బాబా ఎక్కడికి రమ్మన్నా, ఎక్కడ సపోజ్ అగ్నిలో దూకేయమన్నా దూకేయడానికి సిద్ధంగా ఉండాలి.
అది ఒబీడియన్స్. అది ఆయన నేర్చుకుంటున్నాడు. ఆ ఒబీడియన్స్ మెల్లిగా 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 ఎంతలాగా తయారవుతున్నా చూడండి ఆ ఒబీడియన్స్. ఆయన అంటున్నాడు అనమాట. అంటే నువ్వు తటస్థంగా నాతో వచ్చినా రాకపోయినా ఒకటే అని ఎప్పుడు అనొద్దు. నువ్వు ఆ విధంగా అంటే నాతో వచ్చినా మీ ఇష్టం సుమా, మీ ఇష్టం అంటూ ఉంటాం చాలా మంది లౌక్యంగా. మీ ఇష్టం మీరు తీసుకెళ్ళినా ఒకటే, తీసుకెళ్ళకపోయినా ఒకటే. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటున్నావో నీ మనసులో ఏదో భావం ఉందిట. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటున్నావో నీ మనసులో ఒక భావం ఉంది అని చెప్తున్నారు. బాబా అంటున్నారు చూడండి. అంటే నీ మనసులో యు ఆర్ బీయింగ్ ఇండిఫరెంట్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ సంథింగ్. నువ్వు నేను తటస్థంగా ఉన్నాను అనుకోవడం కూడా నీ మనసులో ఏదో ఉందని అర్థం అని అంటున్నారు బాబా. ఎంత చక్కగా బాబా ఆయన బాబా తాలూకు విషయాన్ని, ఆయన బాబా తాలూకు మాటను ఆయన గ్రహించాడు. అర్థం చేసుకోండి ఇక్కడ. అది ఇది మనకి మామూలుగా చదువుతూ ఉంటే మనకు అర్థం కాదు. ప్రతి పదాన్ని శ్రద్ధగా ఒక 2-3 సార్లు చదివితే కానీ మనం దీని తాలూకు అర్థాన్ని మనం తెలుసుకోలేము. అదనమాట. అంటే మనం హిపోక్రిటికల్ అంటూ ఉంటారు కదా బాబా. హిపోక్రసీ, కపటము. ఆ హిపోక్రసీ అంటే ఆ కపటం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. మనం ఏం చెప్తూ ఉంటాం అంటే ఆత్మవంచన. నిన్ను నువ్వు వంచించుకోవడం హిపోక్రసీ. అంటే నీ మనసులో ఒక భావం ఉండి నువ్వు పైకి ఒక విధంగా ప్రకటితం అవ్వడము నీకు హిపోక్రసీ. ఆధ్యాత్మికంగా హిపోక్రసీ ఇస్ ద ఫస్ట్ ఎనిమీ టు యూ. అది బాబా చెప్పిన విషయం. హిపోక్రసీ అనేది నీకు మొట్టమొదటి శత్రువుట మనకి ఆధ్యాత్మికంగా మనం వెళ్తూ ఉంటే. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే బాబా అంటున్నారో ఆ విషయాన్ని చెప్తున్నారు చూడండి. అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. My nature is to plunge myself into activity, and so my answering Baba with such seeming indifference was just my ego trying to show that I was content either way. చూడండి ఆయన ఎంత చక్కగా చెప్పాడో దాన్ని. అంటే ఇది నేను ప్రతి దాంట్లో నేను చాలా దూకేస్తాను. అన్ని విషయాల్లో నేను ముందు కురికేస్తాను. అంటే ఉరకడం, ప్లంజింగ్ అంటే ఉరకడం అన్నమాట. ముందుకు దూకడం. నేను ప్రతి విషయాల్లో నేను ముందుకి చొరబడిపోతాను అన్నిట్లోకి. నేను ఏ విషయానికైనా చొరబడిపోతాను. కానీ నేను బాబాకి ఇచ్చిన సమాధానం ఏదైతే మీరు తీసుకువెళ్ళకపోయినా ఒకటే, మీరు ఇండిఫరెన్స్ అంటే తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా ఏదైనా పర్వాలేదని చెప్పిన మాట, దాని అర్థం ఏంటంటే నా అహంకారం ఏమని చెప్తున్నట్ట, తీసుకువెళ్ళినా నేను సంతృప్తి పడతాను, తీసుకువెళ్ళకపోయినా నేను సంతృప్తి పడతానన్న అహంకారం చెప్తున్నది. అంటే దాని అసలు అర్థం ఏంటది? దాని ఆంతర్యమైన అర్థం ఒకసారి మనకు అర్థం కావాలి. ఆ అర్థం ఏంటి? మీరు తీసుకెళ్ళకపోతే నేను చాలా ఫీల్ అవుతున్నాను, మీరు తీసుకెళ్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పలేక ఈ విధంగా చెప్పడం అనమాట. అంతే కదా? నిజంగా అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో నా చిన్నప్పుడు చాలా సార్లు జరిగింది ఇది. నేను చెప్పలేకపోయేవాడిని. మా ఫాదర్ నన్ను పంపిస్తే బాగుండని అనుకునేవాడిని. ఆయన మళ్ళీ మా ఫాదర్ ఎదురుగుండా మనం గుడ్ బాయ్ ఇమేజ్ కావాలనుకుంటే ఏం చెప్పేవాడిని, పర్వాలేదు మీ ఇష్టం నాన్నగారు అనేవాడిని. సో దానివల్ల ఏమవుతుంది, నష్టపోయేది నేనే. మీ ఇష్టం అనగానే ఇంట్లో అట్టబెట్టారు, ఆయన వెళ్ళిపోయారు బయటికి. సో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే జనరల్ గా, అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, పాత ఎగ్జాంపుల్ ఎప్పుడో చెప్పాను. అంటే ఇది ఇప్పుడు ఇతను కూడా అతన్ని పిలిచాడు. అతను పిలవడానికి, బాబా నాకు నీతో రావడం ఇష్టమే అని చెప్పేసి ఓపెన్ గా చెప్పుంటే సరిపోయేది. కానీ ఈయన అహంకారం ఏంటంటే ఎలా తీసుకువెళ్ళినా పర్వాలేదనే సాటిస్ఫాక్షన్ పొందుతానని చెప్తున్నట్టు అహంకారం. దట్ వాస్ ద సెకండ్ లెసన్ ఐ లెర్న్డ్. ఫస్ట్ లెసన్ ఏంటండి? ఇరుచి గారు తీసుకున్న ఫస్ట్ లెసన్ ఏంటండి? ఫస్ట్ లెసన్ ఏంటంటే, మీరు బాగా గుర్తుందా ఆ రోజు, కారు తెచ్చేవా? తీసుకురాలేదు. నీ యొక్క అంతే, నేను ఇంత ఆస్తిని వదిలేసాను, బాబా నన్ను రెడ్ కార్పెట్ వేసి నన్ను ఆహ్వానిస్తారనుకున్నాడు ఈరోజు. నన్ను బాబా చాలా పొగుడతాడు, శభాష్ అని భుజం తడతాడు అనుకున్నట్టు ఆయన. అనుకుంటే ఏం చేశారు బాబా? కార్ తెచ్చావా అని అడిగారు. తీసుకురాలేదు బాబా అన్నాడు. నువ్వు నీ అవిధేయత నా హృదయంపై చెరగని మచ్చగా ఏర్పడిపోయిందిట. అది ఎప్పుడు ఆ గాయాన్ని చేసింది, అది చెరగని మచ్చగా ఉండిపోతుందిట ఎప్పుడు కూడా. ఆయన అవిధేయత అన్నాడు. అంటే నేను ఇంత త్యాగం చేసినా ఆయన ఫస్ట్ ఈ అవిధేయత గురించి మాట్లాడారు బాబా అంటాడు. అంటే అహంకార నాశనం, దాన్ని తుంచేసాడు వేళ్లతో. ఇప్పుడు రెండో లెసన్ ఆయన నేర్చుకుంది ఏంటంటే, దిస్ సెకండ్ లెసన్ ఈస్
ఇరుచి గారు నేర్చుకున్న రెండో పాఠం ఏంటంటే అహంకారం, ఆత్మవంచన చేసుకోవద్దు, హిపోక్రిటికల్ గా ఉండవద్దు. అంటే నాకు మనసులో రావాలని ఉంది, వెళ్ళాలని ఉంది అంటే ఇందాక ఏమనుకున్నాడు, బాబా నన్ను తీసుకువెళ్తే బాగుండు, మమ్మల్ని తీసుకువెళ్ళట్లేదు. అందుకని ఇందాక అనుకున్నాడు, నిన్న నిన్న మనం చెప్పుకున్నాం కదా, బాబా మనం తీసుకువెళ్ళకపోతే సరేలే వాళ్ళతో వెళ్తున్నారు కదా, వెళ్ళి ఆ స్త్రీల మండలితో వెళ్తున్నారు, మనల్ని తీసుకెళ్తారు ఇంకా అని కొంచెం వెటకారంగా అనుకున్నాడు ఆయన. అది అనేసరికి ఏమైంది, ఇవాళ బాబా రమ్మనేసరికి తీసుకెళ్ళకపోయినా పర్లేదు మమ్మల్ని అన్నాడు. అంటే దాని మనసులో తీసుకెళ్లాలని ఉంది ఆయనకి. కానీ ఆ హిపోక్రసీ నీకు అడ్డంకి అని బాబా అక్కడ తుంచారు. అదే ఆయన చెప్తున్నాడు, అది అర్థం చేసుకున్నట్ట. ఐ లెర్న్ ద మైండ్ ఈస్ వెరీ, దట్ వాస్ ద సెకండ్ లెసన్ ఐ లెర్న్, ద మైండ్ ఈస్ వెరీ ట్రికీ అండ్ ఈగో విల్ అసర్ట్ ఇట్ సెల్ఫ్ ఈవెన్ డిస్గైజ్డ్ యాజ్ డిటాచ్మెంట్. అంటే చూడండి, ఈ అహంకారంతా ఎంత మోసపూరితమైనదంటే అహంకారము. అంటే నువ్వు తటస్థంగా ఉన్నా, నేను తటస్థంగా ఉంటాను అంటే నాకేం పట్టదండి, నేను మంచి చేసినా చెడు చేసినా నేను తటస్థంగా ఉంటాను, నాకేం పట్టదండి అని మనం చెప్తూ ఉంటాం. మనం చాలా సార్లు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఒకటే అని చెప్పేసి మనం మనసులో భావం చెప్తూ ఉంటాం. అంటే మనం ఏదో నిర్లిప్తంగా ఉన్నాము, తటస్థంగా ఉన్నాము అనే భావన మనం ప్రకటిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనకు అది వస్తే బాగుండనే భావన మన మనసులో చాలా ఉంటుందన్నమాట. ఈ మనసు ఎంత మోసపూరితమైనదయ్యా అంటే, ఈ అహంకారము అది మారువేషంలో ఉంటుందిట. ఈ తటస్థంగా ఉన్నాను అనే మారువేషంలో అహంకారం ఉంటుందిట. నీకు కావాలది. నీ అహంకారానికి నీకో కోరికుంది. కానీ ఈ తటస్థంగా, నేను తటస్థంగా ఉన్నాను అనే మారువేషంలో ఉండిపోతుందిట అహంకారం. డిస్గైజ్డ్, చూడండి ఆయన ఎంత చక్కగా రాస్తాడో. ఈ అహంకారము ఈ విధమైన మారువేషంలో ఉన్నది. ఏ విధమైన మారువేషంలో? నేను తటస్థంగా ఉన్నాననే మారువేషంలో ఈ అహంకారం ఉన్నది అని ఉందిట. ఆ విధంగా ఉందిట అది. గో ఇమీడియట్లీ అండ్ హెల్ప్ కాక, యు ఆర్ టు కమ్ విత్ అస్ టుమారో, బీ విత్ అస్ ఇన్ ద డ్రైవర్ సీట్, నౌ గో. ఇంకా బాబా అన్నారు, తొందరగా వెళ్ళవై, వెళ్ళి అక్కడ ఆ కాకకు సహాయం చేయి, వెళ్ళి నువ్వు రేపు మాతో వస్తున్నావు అంతే, వెళ్ళి ఆ డ్రైవర్ సీట్ లో కూర్చో అన్నట్ట బాబా. వెళ్ళేసి గబగబా చెప్పేశారు బాబా అనేసరికి ఇంక రుచి పరిగెడతాడు అనమాట అక్కడి నుంచి. అంటే ఇక్కడ ఆ ఆయన అంటే ఇరూష్ నేర్చుకున్న పాఠాలని మనకు చెప్తున్నాడు ఆయన. ఆయన ఎంత చక్కగా మనం ఆ పాఠాలని మనకి ఆయన నేర్చుకున్నారు బాబా దగ్గరికి వచ్చినప్పుడు. అంటే ముఖ్యంగా మనము ఎవరి దగ్గరికైనా మెహర్ బాబా దగ్గరికి మనం వెళ్తాం. మనం మెహర్ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మనకి ఫేవరబుల్ గా ఉన్న విషయాలనే అవతల వాళ్ళకి చెప్తామండి. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే మనకు మంచి జరిగిందో ఆ విషయాలను అవతల వాళ్ళకి చెప్తాం. కానీ మనం ఎక్కడైతే బాబాని మోసం చేస్తున్నామో, మన మనస్సు, మన అహంకారం ఎక్కడైతే మన అహంకారం ఎక్కడైతే ప్రిడామినెంట్ గా ఉంటుందో అక్కడ మర్చిపోతూ ఉంటాం ఆ విషయాలన్నిటిని. అసలు ముఖ్యమైన విషయాలు అవన్నమాట. మన అహంకారం మనల్ని ఎక్కడ తప్పుదోవ పట్టించింది, ఏ విధంగా మనం దాన్ని సరి చేసుకున్నాము అనే విషయం. అంటే ఆత్మవిమర్శ అంటూ ఉంటాం. ఈ ఆత్మవిమర్శ చాలా కొద్ది మంది మాత్రమే చేస్తారు. చాలా కొద్ది మంది. సో ఈ విధమైన ఆత్మ విమర్శ నాకు ఈయన పుస్తకంలో కనబడుతుంది. రుచి గారు మాత్రం అద్భుతం అన్నమాట. ఇది మామూలుగా కాదు. ఇది నభూతో నభవిష్యత్. ఈ పుస్తకం రాబో కాలాల్లో ఖచ్చితంగా ఇదొక అద్భుతమైన పుస్తకంగా ఇది కనిపిస్తుంది. అంత హృదయరంజకంగా ఉందన్నమాట ఇది. మన హృదయాన్ని తాకుతుంది. ఖచ్చితంగా తాకుతుంది ప్రతి ఒక్క సంఘటన కూడా. తర్వాత I ran up the hill and found Kaka lying on the ground on his back. He was still unconscious. None of the women had come out. We thought that they would not have cared about us even if we died. Little did we men know that it was Baba ordered to the women that they were not to leave their quarters and go outside on any account. But such are his ways. That is how it was. So first of all, I revived Kaka. As soon as he came to, I said, "What happened?" ఆయన ఏం చేసేట, గబా గబా కొండ మీదకి పరిగెత్తాడు. ఆ కొండ మీద బయట మనకి మెరిట్రీట్ పైన పెట్టారు కదా బస్ని, ఆ బస్సు మీద కడుతూ అక్కడ ఇంకా ఈయన వెళ్ళేసరికి ఇంకా కాకా భార్య అలా పడిపోయే ఉన్నట్ట. ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతనికి స్పృహ లేదు, అపస్మారకంగా ఉన్నాడు. ఉండేసరికి ఆయన ఎవరు స్త్రీ మండలి వాళ్ళు ఎవరికి రాలేదు. అంటే అప్పుడు ఇరుచి అనుకున్నట్ట ఏంటంటే, ఆ రోజుల్లో అనుకునేవాళ్ళట వాళ్ళు, మాకేమైపోయినా మేము చచ్చిపోయినా గానీ వాళ్ళు బయటకు రారు ఈ స్త్రీలు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారట. కానీ వాళ్ళకి తెలియదుట, వాళ్ళు ఎవరికి కూడా పురుష మండలికి ఎవరికి తెలియట. లిటిల్ దట్ వి మెన్ నో
అది బాబా తాలూకా ఆజ్ఞగా బాబా అంటే ఏం జరిగినా కానీ వాళ్ళ తాలూకు ఆ వసతిలోంచి బయటికి రాకూడదు అని బాబా తాలూకు ఆజ్ఞ. అంటే ఆ మిన్ను విరిగి పడ్డా కూడా రాకుండా ఉండాలి. అంటే ఆకాశమే విరిగి కింద పడిపోయింది అనుకోండి, అయినా సరే వాళ్ళు బయటికి రాకూడదు అంటే రాకూడదు. ఇది జస్ట్ దీనికి స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మైసూర్‌లో ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో బాబా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బంగ్లా కూడా చాలా పెద్దది. చాలా పెద్దది ఆ బంగ్లా కూడా. అయితే బాబా వాళ్ళు 6 మంత్స్ కాలం పాటు 6 నెలల కాలం పాటు మైసూర్‌లో ఉన్నారు. ఆ మైసూర్‌లో ఉన్నప్పుడు ఈ బంగ్లా బయట తట్ట అంటే మనకు తెలుసు కదా! పైన తడికెలతో అల్లిన ఆహ్, అవి గ మ్యాట్స్ అంటారనమాట. చాపల్లాగా ఉంటాయవి. వాటిని బయట మ్యాట్స్ పెట్టి బయట కట్టారనమాట. రూముల్లా తయారు చేశారు. చేసిన తర్వాత ఈ మైసూర్‌లో అందరూ కూడా ఈ యొక్క ఈ హిందూ సంప్రదాయం ఎక్కువ అందులో ఆయన కృష్ణరాజు వడయార్ పాలిస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఈ సాంప్రదాయవాదులనమాట బాగా. పురాతనంగా అతి భయంకరమైన సాంప్రదాయవాదులు వీళ్ళందరూ. వీళ్ళందరికీ విచిత్రంగా ఉండేది. బాబా ఏమో బాబా ఒక్కడే పురుషుడు. మిగతా వాళ్ళందరూ స్త్రీలు. వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళొక బంగ్లాలో ఉండేవారు. వాళ్ళు అంటే అక్కడ ఒక బంగ్లా ఉందన్నమాట. ఆ బంగ్లా పేరు బాలా. ఆ బాలా అనే బంగ్లా అదెంత దూరం అంటే సుమారుగా ఇప్పుడు ఈ మగవాళ్ళందరూ ఉంటుండే బంగ్లాకి, ఈ బంగ్లాకి సుమారుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది. 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో, ఈ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఆయన ఏం చేసే ఆ డిస్టెన్స్‌కి ఆయన బాబా ఏమో శ్రీమండల్‌తో ఉండేవారు. వీళ్ళకందరికీ ఈ మైసూర్‌లో వాళ్ళందరికీ ఒక అనుమానం. ఒక పురుషుడు ఇంతమంది స్త్రీలతో ఉంటున్నాడనే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి రోజు రాత్రుళ్ళు విసిరేవారు. ఎప్పుడూ కూడా, ఎప్పుడూ కూడా స్త్రీలు ఎప్పుడు కూడా బయటకి రాలేదు. ఎప్పుడు కూడా బయటకి రాలేదు. చూడండి బాబా ఒక్కళ్ళే ఒక మూల నుంచి వచ్చేవారు. ఆయన రూమ్ సెపరేట్‌గా ఉండేది. మూల ఉండేది. ఆ మూల నుంచి బాబా వచ్చేవారు. ఈ మిగతా వాళ్ళకందరికి డౌట్ అన్నమాట. వాళ్ళు స్త్రీలు కూడా అక్కడే ఉన్నారని డౌట్. ఆ తట్టకేం చేసేవారు? తట్ట అంటే ఈ మామూలు వెదురు బద్దలతో చేసేది కదా! వాళ్ళేం చేశారంటే దానికి కన్నాలు పెట్టి తొంగి చూస్తూ ఉండేవారు. లోపలికి ఏం జరుగుతున్నారా అని. ఒకానొక సందర్భంలో బాబా ఏం చేశారు? వాళ్ళని బయటికి రమ్మన్నారు వాళ్ళు. స్త్రీలను కూడా ఎవరైనా కొడుతూ ఉంటే బయటికి రమ్మని చెప్పారు. అన్ని సార్లు రాళ్ళతో కొట్టిన వాళ్ళు ఎవరు రాలేదు. కానీ ఒకసారి వీళ్ళు బయటకొచ్చారు. స్త్రీలందరూ అవతల వైపు, వెనకతల వైపు నుంచొచ్చారు. బాబా ఒక్కరే ముందు వైపు గదిలో నుంచొచ్చారు. వచ్చేసరికి రోజు బాబా ఏ గదిలో ఉండేవారో ఆ గదిలోంచే బాబా బయటకొచ్చారు. స్త్రీలందరూ ఆ వెనక రూమ్‌లోంచి వచ్చేసరికి అప్పుడు వాళ్ళకి అర్థమైందిట. అంటే బాబా సెపరేట్‌గా ఉండేవారు. ఇక్కడ వీళ్ళు సెపరేట్‌గా ఉండేవారు. అందుకనే బాబా అన్నారు మై సోర్ అన్నారనమాట. సోర్ అంటే అర్థం ఏంటంటే ఎంబై ఎస్ఓఆర్‌ఈ సోర్ అంటే అది నా పుండుగా చెప్పారు. నాకు పుండు మైసూర్ అనేది నాకు పుండు అన్నారనమాట. సోర్ అంటే పచ్చి పుండు అన్నమాట. అంటే ఆ కురుపు లేకపోతే పుండు లేకపోతే దుఃఖం. దుఃఖం అని కూడా అంటారు. సోర్ అంటే దుఃఖం అని కూడా అర్థం అన్నమాట. అంటే మైసోర్ అంటే ఏంటంటే అది నా దుఃఖంగా చెప్పారు, అభివర్ణించారు బాబా. అలా ఉండేది. అలాగా ఇక్కడ కూడా స్త్రీ మండలికి బాబా అదే ఆజ్ఞ మేరాబాద్‌లో కూడా. ఏంటంటే ఎవరు వచ్చినా కంపల్సరీ మీకు ఎవరు బయట ఏం జరిగినా మీకు అనవసరం. మీరు లోపల నుంచి బయటికి రాకూడదు. అంటే రాకూడదు అంతే. అది కాకభార్య పడిపోయిన తర్వాత ఎవడు రాలేదు. అంటే ఈరోజు అనుకున్నట్ట. మనం చచ్చిపోయినా వాళ్ళు రారు బయటకనుకున్నాడు. కానీ తర్వాత బాబా ఆజ్ఞ కింద తెలిసిందాయనకి. బట్ సచ్ ఆర్ హిస్ వేస్. కానీ అది ఎందుకు బాబా ఆ విధమైన ఆజ్ఞ ఇచ్చారో మనకు తెలీదు. అది ఆయన విధానం అన్నారు. దట్ వాస్ హౌ ఇట్ వాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రివైవ్డ్ ఆ కాక భార్యకి మెల్లిగా ఆయనకి నీళ్లు జల్లి ఆయనకు కొంచెం ఉపశమనం కలిగించి అడిగేట. "ఏం జరిగింది?" అని అడిగేట ఈరోజు. అడిగిన వెంటనే కాక సెడ్, "Those women, they have created a mountain up there. Do they want me to die? It was totally dark here. My feet slipped and I fell down. Never mind," I said. "I am here to help you now. And you won't believe, but even with the two of us, it took over 2.5 hours to roll down that luggage." చూడండి. అంటే ఎంత లగేజ్ ఉందో చెప్తున్నాడన్నమాట ఈరోజు. As we walked down the hill, it dawned upon me that there was no room for my luggage. ఆయన అన్నట్ట ఇంకా అప్పుడు ఏం జరిగిందని అడిగాడు 'ఇరుచి కాకవర్యాన్ని' అడిగితే, "ఏయ్!
ఈ ఆడవాళ్ళు ఏం చేశారనుకున్నావు? దాని మీద ఒక కొండను పెట్టారు. అంటే లగేజ్‌తో కొండను కట్టారట బస్సు మీద. ఆ కొండను పెట్టేసరికి ఆ కొండ వాటిని తాడేసి కడుతూ ఉండేసరికి కాలు జారింది, కింద పడ్డాను, స్పృహ కోల్పోయానన్నాడు. అందులో ఇది పూర్తిగా చీకటిగా ఉంది గదా! చీకటిగా ఉండేసరికి నాకు కాలు జారింది అన్నా. జో చీకటిగా ఉండేసరికి కాలు జారి నేను పడిపోయానన్నాడు. సరేలే, సరేలే కాకా, నేను నీకు సహాయం చేస్తానన్నట్టు ఈరోజు. నేను నీకిక్కడ సహాయం చేయడానికే వచ్చానన్నాడు. మీరు మీరు నమ్ముతారో నమ్మరో, ఇరుష్ గారు అంటున్నారు, యూ డోంట్ బిలీవ్, మీరు నమ్ముతారో నమ్మరో, మేమిద్దరం కలిసి, మా ఇద్దరం కలిసి ఆ లగేజ్ అంతా కట్టగట్టి పైన కట్టడానికి, తాళ్ళు కట్టడానికి లగేజ్‌కి 2:30 గంటలు పట్టిందిట. 2:30 గంటలు పట్టిందిట. అంత లగేజ్ ఉందన్నమాట. అంత లగేజ్ ఆ బస్సు మీద అంత లగేజ్ ఉందన్నమాట. మీకు రేపు చూపిస్తాను నేను. ఆ బ్లూ బస్ టూర్ తాలూకు ఎస్పెషల్లీ ఫోటోగ్రాఫ్స్ బావుంటాయి. ఆ లగేజ్ అంతా కట్టారన్నమాట. కట్టిన తర్వాత యాస్ వి వాక్డ్ వీళ్ళు కిందకొస్తూ ఉంటే, వాళ్ళు ఆ కొండ మీద నుంచి కిందకొస్తూ ఉంటే, ఇరుచి గారికి తట్టిందిట. మనసులో ఒక ఆలోచన వచ్చింది. అయ్యా! మరి నా లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడన్నమాట. అనుకుని I went on a long tour with only a small sack. Inside was a shaving kit because Baba never liked us to have stubs and wanted us to look presentable. A little torch and one spare set of clothing, a pair of trousers and a shirt. And I still remember hanging the satchel on the handle of the blue bus door. ఈ రుచిగా చెప్తున్నారు. ఈ మొత్తం ఇంత పొడుగు ఈ యాత్రలో కూడా, అంటే ఈ 6 నెలల కాలపు యాత్రలో కూడా నాదొక చిన్న సంచి పెట్టుకున్నాడాయన. ఆ సంచిలో ఆయన షేవింగ్ కిట్ ఉంది. ఫస్ట్ ఎందుకంటే బాబాకి గడ్డం పెంచుకోవడం ఇష్టం లేదు. సో, షేవింగ్ కిట్ ఉందిట. ఎందుకంటే చిన్న ఆయనకి బాబా గడ్డం పెంచి ఇలా గడ్డం అడ్డం రావడం ఆయనకిష్టం లేదట. సో, షేవింగ్ కిట్ ఉందనమాట. ఆ షేవింగ్ కిట్ పెట్టుకున్నారు. ఒక చిన్న టార్చ్ పెట్టుకున్నాడట. ఆ తర్వాత ఇంకో జత బట్టలు పెట్టుకున్నాడు. ఒక ప్యాంటు, ఒక షర్టు. ఆయనంటాడు, నాకింకా గుర్తు, నా సాచెల్ అంటే మన జోలె ఉంటుంది గదండీ! పాత కాలంలో జోలుండేది గదా! అంటే జోలు సంచులనేవాడు. అంటే బహుశా 30 సంవత్సరాల ముందు గుడ్డ సంచులంటాం మనం వాటిని. ఆ గుడ్డ సంచులనేసుకొని ఆయన ఆ సంచిలో ఇవన్నీ అవున్నాయి. ఈ 3 ఐటెమ్సే ఉన్నాయి ఆయన సంచిలో. ఓ తువ్వాలు, అవి మామూలేలెండి. ఓ తువ్వాలు, అండర్‌వేర్ పెట్టుకుంటాం మనం. అదే చెప్పలేదాయన. ఓ తువ్వాలది ఉంది. ఆ తువ్వాలు అది ఆయన ఏం చేశాడంటే ఎలా పెట్టుకున్నాడాయన వాటన్నిటిని, ఈ సంచి పెట్టుకోవడానికి జాగా లేదు. ఆ బస్సు తాలూకు డోర్ హ్యాండిల్‌కి ఆయన తగిలించాడన్నమాట ఈ సంచిని. ఆ బస్సు డోర్ హ్యాండిల్ లోపల నుంచి బస్సు డోర్ హ్యాండిల్ ఉంటుంది గదా! ఆ డోర్ హ్యాండిల్‌కి తగిలించాడట ఆయన. సో, అది ఇరుచ్ గారు ఆయన చెప్తున్నాడు. ఓన్లీ ఎ సాచల్ అంటే ఒక్క జోలె మాత్రమే నేను పట్టుకున్నాను. ఓన్లీ ఎ సాచల్ ఒక్క సంచి మాత్రమే పట్టుకొని ఈయన 6 నెలల కాలం పాటు ఈయన ఆ యాత్ర చేశారు. ఇరుచ్ గారు ఆ యాత్ర చేశారు. సో, ఇక్కడితో ఈ చాప్టర్ అయింది. మళ్ళీ రేపు బహుశా రామకృష్ణయ్య గారు రేపు రారు. రేపు వీలైతే లేకపోతే సార్ వచ్చేటట్టుంటే సార్ తీసుకుంటారు. లేకపోతే నేను తీసుకుంటాను రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్ నేను తీసుకుంటాను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబు సార్. జై బాబు. అల్లూరి శ్రీనివాస్ ఒక పాట పాడతారు. తర్వాత మెహర్ రజని గారు ఒక పాట పాడతారు. జై బాబా అల్లూరి శ్రీనివాస్. మెహర్ రజని గారు మీరు పాడండి. ఏం చేయాలి సార్? సంకీర్తన చేయాలా? పాట టైం ఉంది. జై బాబా అవతార్ మెహర్ బాబాకి నమస్తే సార్. జై బాబా పరమేశ్వర గారు. దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర. నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా
ప్రతి యుగమాందు అరుదేంచు పరమేశ్వర నీవే దైవంబని తెలిసి పూజింపగా నీవే దైవంబని తెలిసి ప్రేమించగా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బాంధము పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచు సేవించుటను బాంధము మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా థ్యాంక్ యూ అండి పనగేశ్వరరావు జై బాబా అండి అందరికీ జై బాబా అండి జై వంశీ నమస్కారం. ఇప్పుడు మెహరజని గారు ఒక పాట పాడతారు. జై బాబా అండి. మూర్తి నేను కలిసి పాడతాం. అందరికీ జై బాబా అండి. అవతార్ మే హే బాబా కీ జై. ప్రేమ మూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు దేవుడే మన మాధ్యముంటే జపతపంబులు దండగే ప్రేమకున్న సహజ సంపద ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా ప్రేమమూర్తి మెహర్ బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందు